మీరు ఈ మూడు కాలములు ఎందుకుడను ప్రాతః సంధ్య, మాధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య ఈ మూడు కాలములు ఎందుకుడను గాయత్రి మంత్రమును స్మరిస్తూ ఉంటున్నారంటే మీ యొక్క దివ్యత్వమైనటువంటిది జగత్తంతా వ్యాపించిపోతుంది. जब आप गायत्री मंत्र का पाठ प्रातः संध्या, मध्याह्न संध्या और सायं संध्या को करते हैं तो आपकी दिव्यता जगत में व्याप्त होती సర్వ है। మతముల సారం కూడాను గాయత్రియే. गायत्री सभी धर्मों का सार है, సర్వ గమ్యముల యొక్క మూలము గాయత్రియే. सभी लक्ष्यों का स्रोत गायत्री है। అలాంటి గాయత్రి తత్వాన్ని మనం చక్కగా ఉచ్చరించాలి. हमें इस गायत्री मंत्र का जाप ठीक से करना चाहिए। కనుకనే గాయత్రి మంత్రం అనేటువంటిది సామాన్యమైనటువంటి ఉపనయనం వారికి మాత్రమే బోధించడమని బోధిస్తున్నారు. కాదు కాదు. हमें लगता है कि गायत्री जाप सामान्य व्यक्ति नहीं कर सकते हैं, यह गलत धारणा है। సర్వ మానవులకు దీని యొక్క అధికారం ఉంటుంది. सभी मानवों को गायत्री जाप करने का अधिकार है। సర్వ లింగములకు దీని అధికారం ఉంటుంది. सभी रंग रूप जाति के मानव गायत्री मंत्र का जाप कर सकते हैं। కనుక దీనికి ఒకరికి ఉన్నది ఒకరికి లేదు అని భేదం పెట్టుకోకూడదు. गायत्री जाप करने में आप कोई भेदभाव नहीं कर सकते। ఏదో ప్రాచీన కాలం నుండి కూడాను కొన్ని దురభ్యాసముల చేత మన యొక్క పద్ధతులంతా మనం మర్చిపోతున్నాం. प्राचीन काल की कुछ गलत प्रथाओं के कारण यह भेदभाव उत्पन्न हुआ। భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చిండే దేనికోసం? ईश्वर ने यह शरीर क्यों दिया है, ఇందులోనే మనకు చక్కగా కనిపిస్తుంది. అది हम स्वयं देख सकते हैं। మనం ఈ శరీరంతో మంచి పనులు చేయాలి. हमें मानव शरीर से सद्कर्म करना चाहिए। బీ గుడ్, డూ గుడ్. अच्छा बनो, अच्छा करो, మనం మంచి పనులు చేయాలి. हमें अच्छे कर्म करना चाहिए। అందుకోసం హస్తములు ఇచ్చాడు. इसी कारण ईश्वर ने हाथ दिए ఈ हैं। దేహం కూడా మంచి శ్వాసను మనం తీసుకోవాలి. इस देह में हम प्राणवायु भीतर लेते हैं। అది ఏ గాలిని మనం ఆనందించకపోతాం. यही गायत्री मंत्र हमें सिखाती है। తీసుకునే సమయం లోపల हम वायु में उपस्थित పవిత్రమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క గాలిని మనం తీసుకోవాలి. जीवन सिद्धांत भीतर लेते हैं। మన నుండి వచ్చేటువంటి చెడ్డ గాలిని మనం వదిలిపెట్టాలి. सदोष वायु हम शरीर से निष्कासित कर देते हैं। కనుకనే మనం ఈనాడు తీసుకోవాల్సింది ఎంత కూడాను वह जो हम भीतर लेते हैं, మనం పవిత్రమైన గాలిని, हम पवित्र वायु भीतर लेते हैं। వదలవలసినది అపవిత్రమైన దానిని हम अपवित्र वायु निष्कासित कर देते हैं। మనం తీసుకునే సమయంలో श्वास लेना और श्वास छोड़ना सोहम में परिलक्षित होता है। ఈ సో అనేటువంటిది పవిత్రమైన దాన్ని తీసుకుంటున్నాము. सो का अर्थ है हम पवित्र वायु भीतर लेते हैं। వదిలే సమయం లోపల హం అపవిత్రమైన దాన్ని వదులుతున్నాము. जब हम श्वास छोड़ते हुए हम बोलते हैं तब अपवित्र वायु निष्कासित करते हैं। ఆక్సిజన్ లోపల పోవాలి. ऑक्सीजन लेते हैं, కార్బన్ డైఆక్సైడ్ వెనుకలు పంపాలి. कार्बन डाइऑक्साइड निष्कासित करते हैं। దానికోసమనే మన జీవితము. అప్పుడే ఈ దేహం హెల్తీగా ఉంటుంది. यह हमारी जीवन प्रक्रिया है, तभी शरीर स्वस्थ रहेगा। మంచి రుచికరమైనటువంటి ఫలములు పదార్థములు భుజించాలి. हम स्वादिष्ट फल और भोजन ही ग्रहण करते చెడ్డ हैं పదార్థములు విసర్జించాలి. और बुरे पदार्थ निष्कासित कर देते हैं। ఈ భగవంతుడు సృష్టి అందే ఇంత నియమాన్ని నియమించాడు. यही ईश्वर की सृष्टि संरचना का ఆ नियम నియమాన్ని है। మాత్రము ఎవరు గుర్తించడానికి ప్రయత్నించారు. हम इस नियम को पूर्ण रूप से आत्मसात नहीं कर पा रहे हैं। ఓ మానవుడా, నీవు పవిత్రమైన దాన్ని తీసుకో, ओ मानव, केवल पवित्र भीतर ले, పవిత్రమైన దాన్ని విసర్జించు. अपवित्र विसर्जित कर, మంచిని తీసుకో, अच्छे तत्व भीतर ले, చెడ్డని విసర్జించు. दुष्टता बाहर करो, మంచిని చూడు, చెడ్డని చూడవద్దు. अच्छा देखो, दूसरों में बुराई न देखो। ఈ విధంగానే కూడా భగవంతుడు అందించినటువంటి దాన్ని మనం మర్చిపోతున్నాం. हम ईश्वर के इस जीवन नियम को भूल रहे पिल्लारा। हैं। विद्यार्थियों, సీ నో ఈవిల్, बुराई मत देखो, సీ వాట్ ఈస్ గుడ్. सिर्फ अच्छाई देखो। హియర్ నో ఈవిల్, बुरा मत सुनो, హియర్ వాట్ ఈస్ గుడ్. अच्छा सुनो। इसीलिए कहा जाता है सहनाववतु ఈ సహనం सहनो అనేటువంటి भुनक्तु। మానవుని యందు అత్యవసరమైనటువంటిది. मानव में धैर्य और सहनशीलता अत्यधिक आवश्यक है। గాయత్రి దేవతా స్వరూపము गायत्री ऐसी देवी स्वरूपा है సర్వుల యొక్క హృదయ స్థానం నందే ఉంటున్నది. जो प्रत्येक मानव हृदय में स्थापित है। ఈమెకు 5 ముఖములు ఉంటున్నవి. उनके 5 चेहरे हैं। ఎందుకు 5 ఫేసులు ये ఉన్నాయి? 5 चेहरे क्या మీరు हैं? చూసి ఉంటారు. आपने देखे होंगे। మధ్యలో మాత్రం బ్లూ కలర్ ఫేస్ ఉంటుంది. मध्य में नीले रंग का चेहरा है। కారణం ఏమిటి? क्या कारण है? అందులో 5 ముఖములు ఉంటున్నాయి. गायत्री के 5 चेहरे हैं। భూర్భువస్సువః, ఈ మూడు చేరి एक चेहरा भूर्भुवः स्वः है। తత్
రెండవది, तत् दूसरा चेहरा, సవితుర్వరేణ్యం మూడవది, सवितुर्वरेण्यम तीसरा चेहरा, భర్గో దేవస్య ధీమహి నాలుగవది, भर्गो देवस्य धीमहि चौथा, ధియో యోనో ప్రచోదయాత్ ఐదవది. धियो यो नः प्रचोदयात् पांचवा चेहरा है। కాబట్టి ఈ మంత్రములకు 5 భాగములుగా విభజించి मंत्र 5 भागों में विभाजित గాయత్రి है। పంచముఖి స్వరూపిణి అని वे చెప్పి कहते हैं कि गायत्री पंचमुखी है। అనగా इसका अर्थ 4 లోకములు కూడా చుట్టడమే కాకుండా ఊర్ధ్వలోకములు కూడా చూచేటువంటిది ఈ గాయత్రి అని. गायत्री सिर्फ 3 में नहीं है, ऊर्ध्वलोक में भी है। కనుక इसीलिए ఇందులోనే గాయత్రి ప్రార్థన ఉంటుండాలి, गायत्री की प्रार्थना है, ధ్యానము ఉంటుండాలి, गायत्री में ध्यान है, కోరిక ఉంటుండాలి. गायत्री में मनोरथ है। అందుకోసమనే భూ భువః సువః भूर्भुवः स्वः ప్రార్థించారు. प्रार्थना, తత్ సవితుర్వరేణ్యం तत्सवितुर्वरेण्यम ధ్యానించారు. ध्यान है। భర్గో దేవస్య ధీమహి నా అజ్ఞానం అనేటువంటి అంధకారాలను దూరం చేయి. भर्गो देवस्य धीमहि अज्ञान के अंधकार को दूर करो। ధియో యోనో ప్రచోదయాత్ నాకు మంచి బుద్ధిని ప్రసాదించండి అని ప్రార్థించారు. धियो यो नः प्रचोदयात्, हे माँ मेरी सद्बुद्धि की वृद्धि करो। కాబట్టి భక్తి జ్ఞాన వైరాగ్యములు కూడాను ఒకే పేరు నందే ఉంటున్నాయి. एक नाम गायत्री में भक्ति, ज्ञान और वैराग्य है। కనుక వేరే మనం ఏమాత్రం యోచించనక్కర్లేదు. किसी भी बात की चिंता न करें। విద్యార్థులు నిరంతరం కూడాను विद्यार्थी निरंतर ఈ గాయత్రి మంత్రం స్మరించుకుంటూ गायत्री मंत्र का स्मरण करें, చదువుకుంటూ పో. अध्ययन करते ఏం रहें, అడ్డం రాదు, पढ़ाई न छोड़ें। నీవు దారికి ఏం అడ్డం రాదు. ये बाधा नहीं बनेगी, ఏ యొక్క దీనికి కూడా నువ్వు గాయత్రి అడ్డం రాదు. गायत्री बाधा नहीं बनेगी। గాయత్రి అంతర్వాణితో కూడినటువంటిది. गायत्री अंतर्वाणी है। కనుక ఇటువంటి అంతర్వాణి శక్తి సంబంధమైనటువంటి గాయత్రిని हमें इस अंतर्वाणी शक्ति से संबंध ఈనాడు మీరు హృదయములో ప్రతిష్ఠింపు చేసుకోవాలి. को हृदय में स्थापित करना होगा। ఏనాడు ఈ యొక్క గాయత్రి మంత్రమును మీరు ప్రతిష్ఠింపు చేసుకుంటారు, మీ యొక్క దివ్యత్వము, ప్రకాశము, తెలివితేటలు అభివృద్ధి जब అవుతాయి. आप अपने हृदय में गायत्री को स्थापित करेंगे तो आपकी बुद्धि बढ़ेगी और कीर्ति प्रकाशमान होगी। ధియో యోనో ప్రచోదయాత్ ధీ బుద్ధి, బుద్ధిని అభివృద్ధిపరచు. धी अर्थात बुद्धि। ప్రాచీన కాలం లోపల प्राचीन काल में గాయత్రి మంత్రమును ఏ వయసులో చెప్పాలి అనేటువంటి గర్భాష్టమి లోపల ఉపదేశించాలి అన్నారు. 8 वर्ष की आयु से ही गायत्री मंत्र के जाप को आरंभ कर देने की కానీ परंपरा కొన్ని रही है। అనానుకూలం చేతను ఈ ప్రకృతి యొక్క వికృతుల వలన ఈ అలాంటి పద్ధతి మర్చిపోయినారు. समय की विकृतियों के कारण हम इस परंपरा को भूल गए हैं। ఇప్పుడైనా కూడా ఈ గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తడం వల్ల మన యొక్క బుద్ధి ప్రకాశము అభివృద్ధి అవుతుంది. आप जिस भी समय गायत्री मंत्र बोलेंगे आपकी बुद्धि में वृद्धि होगी। మర్చిపోయినటువంటి విషయములు కూడా జ్ఞాపకం వస్తాయి. यहाँ तक कि जो चीज आप भूल जाते हैं वो भी आप याद रखेंगे। చదివినవన్నీ కూడా తలలో నిలిచిపోతాయి. आप जो भी पढ़ेंगे उसे स्मरण रखेंगे। కనుకనే ఈ పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటిది ఈ గాయత్రి. गायत्री पवित्र ज्ञान प्रदान करती है। కనుక इसीलिए గాయత్రి సామాన్యమైనటువంటి స్వరూపం కాదు. गायत्री सामान्य स्वरूप नहीं है। సత్యవంతుడు మరణించినటువంటి వాడిని जब सत्यवान की मृत्यु हुई, ఈ సత్యము చేతనే అతన్ని తిరిగి తప్పించు. सत्य के बल पे सावित्री ने उसे पुनः प्राप्त कर కనుక लिया। సత్య ధర్మ శాంతి ప్రేమలంతా కూడాను గాయత్రి మంత్రం యొక్క స్వరూపం యొక్క లక్షణాలే. सत्य धर्म शांति प्रेम अहिंसा गायत्री के विभिन्न स्वरूप ये हैं। पंचमुखी सत्य धर्म शांति प्रेम अहिंसा। गायत्री पंचमुखी है जिसके 5 चेहरे सत्य धर्म शांति प्रेम और अहिंसा కనుకని है। ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క తత్వాన్ని నిరంతరము మనం హృదయంలో ఉంచుకోవాలి. हमें ऐसे स्वरूप को हृदय में निरंतर स्थापित रखना चाहिए। ఎవరికి మనం అపకారం చేయకూడదు, हमें कभी किसी का भी अहित नहीं करना चाहिए। ఎవరికి మనం కీడు చేయకూడదు, हमें किसी को चोट नहीं पहुंचानी चाहिए। ఎవరిపైన చెడ్డ తలంచకూడదు, हमें किसी के भी विषय में बुरा नहीं सोचना चाहिए। మంచి తలం. हमेशा अच्छा सोचें। దీనిని పురస్కరించుకొని इसी आधार पे 18 పురాణముల యొక్క సారమును 18 पुराणों का सार है। వ్యాసుడు 2 వాక్యములతో చెప్పాడు. व्यास ने 2 शब्दों में कह दिया। అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఈ రెండే చాలు. व्यास ने 2 शब्दों में कह दिया, सहायता हमेशा, कष्ट कभी नहीं।
కనుక इसीलिए మనలో ప్రేమను ఆవిర్భవించి చేసుకుందాం. प्रेम को पोषित करें, ప్రేమ చేతనే గాయత్రిని ప్రయత్నిస్తాం. प्रेम से गायत्री को प्रार्थना అన్ని करें। నామములు యందు కూడాను గాయత్రి మంత్రం చాలా ఉత్తమమైనది. सभी नामों में गायत्री महत्वपूर्ण है। प्रेम मुदित मन से कहो राम 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 श्री राम राम राम। कटे दुख मिटे लेत राम नाम। पाप कटे दुख मिटे एक राम नाम। भव समुद्र सुखद नाव एक राम नाम। भव समुद्र सुखद नाव एक राम नाम। परम शांति सुख निधान दिव्य राम नाम। परम शांति सुख निधान प्रिय राम नाम। निराधार को आधार एक राम नाम। निराधार को आधार एक राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम। मात पिता बंधु सखा सब ही राम नाम। भक्त जनर जीवन धन एक राम